హిందూ సంప్రదాయంలో పుష్కరాలకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన సమయంలో యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. జూన్ 2వ తేదీ నుంచి జూన్ 13 వరకు యమునా నది పుష్కరాలు 2026వ సంవత్సరంలో జరుగుతున్నాయి. దేవగురువు బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ రాశికి అనుసంధానమైన పవిత్ర నదికి పుష్కర మహోత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రతి నదికి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ పుష్కరాలు వస్తాయి. గురుడు కర్కాటక రాశిలో ప్రవేశించే సందర్భంగా యమునా నది పుష్కరాలు నిర్వహించబడతాయి. ఈ నది ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ ఉంది. ఈ పవిత్ర కాలంలో లక్షలాది మంది భక్తులు యమునా తీరాలకు చేరుకుని స్నానాలు, పూజలు, దాన ధర్మాలు నిర్వహిస్తారు. పుష్కరాల్లో తొలి 12 రోజులను ఆది పుష్కరాలు అని, చివరి 12 రోజులను అంత్య పుష్కరాలు అని పిలుస్తారు. ఈ సమయంలో యమునా నదిలో స్నానం చేయటం ద్వారా పాప విమోచనం కలుగుతుంది, పితృదోషాలు తొలగిపోతాయి. ప్రయాగరాజ్, మధుర, ఢిల్లీ, ఆగ్రా, కల్పి, హమీర్పూర్ భక్తులు ప్రధానంగా ఈ పవిత్ర ప్రాంతాలలో పుష్కర స్నానాలు ఆచరిస్తారు. 12 జీవ నదులలో సంవత్సరానికి ఒక్కసారి 12 రోజులు ఆయా నదులలో పుష్కరుడు ఉంటాడు. గురుడు ఒక్కో రాశి సంచారాన్ని బట్టి ఆయా నదులలో పుష్కరాలు జరుగుతాయి. మనిషి తాను జన్మించిన దగ్గర నుంచి ఎన్నో పాపాలు తెలిసి తెలియక చేస్తుంటాడు. పుష్కర స్నానాన్ని చేయటం వల్ల సమస్త పాపాలు పోతాయి. ఈ విషయాన్ని మహాభారతంలో వ్యాస భగవానుడు చెప్పాడు. పుష్కర సమయంలో మనమే కాదు, 3,000,000 దేవతలు భూమి మీదకొచ్చి పుష్కర స్నానాన్ని చేసి తరిస్తారు. పుష్కర స్నానం వల్ల అహల్యను భంగం చేసిన దోషాన్ని ఇంద్రుడు పోగొట్టుకున్నాడు. బ్రహ్మ శిరస్సు ఖండించిన దోషం వల్ల పొందిన బ్రహ్మహత్య పాపం నుంచి శివుడు విముక్తుడయ్యాడు. పుష్కర సమయంలో ఆ నది సకల తీర్థాలను తనలో నింపుకుంటుంది. అందువల్లే పుష్కర కాలంలో నదులకు మహా మహిమలు కలుగుతాయి. యమునా నదీ తీరంలో చేసే భూదాన, గోదాన, వస్త్రదానాలు శాశ్వతంగా గోలోక సుఖాలను అందిస్తాయి. యమునా కవచం గర్గ భాగవతంలో ఉంది. దానిని యమునా నదీ తీరంలో చదివితే శ్రీకృష్ణుని సన్నిధి లభిస్తుంది. యమునా సహస్రనామాలు చదివిన ఫలితం అనంతంగా ఉంటుంది.